ఇంజనీరింగ్ వ్యవస్థతోనే దేశాభివృద్ధి సాధ్యమని చిరస్మరణీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వారం రాత్రి ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని నగరంలోని దర్గామిట్టో కళ్యాణ మండపంలో ద కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు, అల్తాఫ్, హిదయతుల్లా తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ ఇంజనీర్స్కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారి జూనియర్, ఆయన శిష్యుడు, ఆయన చేతుల మీద సన్మానం చేసుకోవడం అనేది ఆయనకి చాలా ప్రసాద్ గారికి అదృష్టం. అన్న మీ చేతుల మీద చేయడం ఆయనకి అదృష్టం, మాకు కూడా అదృష్టం అన్న మీరు రావడం ఇక్కడ. అదేవిధంగా నసరాజ్ గారు రావాలి. నసరాజ్ గారు, ఈ పేరు నసరాజ్ గారు, తల్లి పేరు శ్రీమతి వెంకటరమణమ్మ, తండ్రి పేరు తిరుమలరాజు రామరాజు, పుట్టిన తేదీ 17 ఆగస్ట్ 1971. ఈయన డాక్యుమెంట్స్ ఫీల్ చేశారు. వీరికి విజయభాస్కర్ రెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ నసరాజు గారు. మీరు ఏసీ నగర్ 1992 నుంచి చేస్తున్నారు. ఆయన భవానీ ఐటీలో చదివారు. ఎన్నో సైట్ ఇంజనీర్లుగా పదవి బాధ్యతలు చేశారు. ఇప్పుడు ఈయన అధినేత ఎస్పీఆర్ బిల్డర్స్లో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ఆశీర్వాదం, మీ మంచి మనసుతో బ్లెస్సింగ్స్కి ఈరోజు మా ఇంజనీర్లు అందరూ చాలా హ్యాపీ అయిపోయినా ఉన్నా. ఇంత ఆప్యాయతంగా మీరు పలకరిస్తున్న దానికి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలన్నా. మంచి మనసుతో ఆశీర్వదిస్తూ సార్ శ్రీనివాసరెడ్డి గారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్ ఎంత అభిమానంగా శ్రీనివాసరెడ్డి గారు సన్మానిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు నుడా చైర్మన్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అదేవిధంగా విపిఆర్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు. నెక్స్ట్ పి ప్రసాద్ గారు రావాలండి స్టేజ్ మీదకి. పి ప్రసాద్ గారు, ఆయన ఫాదర్ పేరు మస్తానయ్య, రిటైర్డ్ ఫోర్మెన్, మదర్ రమణమ్మ, వైఫ్ పి గ్రేస్. వీరు 21వ తారీఖు డిసెంబరు 1968లో జన్మించారు. వీరు మ్యారేజ్ 1996లో అయినారు. సార్ పి ప్రసాద్ గారి బాబు ఎవరు రమ్మండి, డాష్ మీదకి రావాలి. ప్రసాద్ గారి బాబు రావాలి. వీరు క్వాలిఫికేషన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ గూడూరు. మనోజ్ రావాలి. ఈయన 1993 నుంచి ప్రసాద్ బిల్డర్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు. వీరి పిల్లలు మనోజ్ కుమార్, బీటెక్, పి మనీరా, బీసీఏ. థ్యాంక్ యూ వెరీ మచ్ చైర్మన్ నుడా చైర్మన్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు సన్మానంలో మీరు పాల్గొని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ నర్సరాజు గారు డయాస్ మీదకి రావాలి. నర్సరాజు గారు మేడం గారిని సన్మానిస్తున్నారు. మన ఎక్స్ ఆఫీషియల్ స్టేట్ మెంబర్ షూర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అన్న ఇద్దరు బాగుంటుంది. రవి గారు, వెంకటేష్ గారు రండి. బావ గారు పిలుస్తున్నారు. వెంకటేష్ బాధపడతారు, రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు. మీరందరు రాక మా అందరికీ ఒక సంతోషదాయకం. ఇప్పుడు సిపి మేడం హిమబిందు మేడంని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. సిపి మేడంని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా
ముఖ్యంగా దేశంలోనే ప్రముఖ వ్యక్తైన మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి రోజున 58వ జయంతి ఈ రోజున మన నెల్లూరులో మన ఇంజనీర్ అసోసియేషన్ ఇంజనీర్ మిత్రులందరూ కూడా మన అసోసియేషన్ తరఫున ఇంజనీరింగ్ మిత్రులందరూ కలిసి ఈ 58వ జయంతిని 158వ జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చిన ఇంజనీరింగ్ మిత్రులకు అదేవిధంగా ముఖ్యంగా మన ఇంజనీరింగ్ అసోసియేషన్ లీడర్ అయిన విఆర్ కన్సెస్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రవి గారికి, ఇంకా హిదయతుల్లా గారికి, అల్తాఫ్ గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎల్టీపీస్ అందరూ కూడా నెల్లూరులో చాలామంది నాకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటాను. ప్రతి దాంట్లో బిల్డర్స్లో ఎత్తుకున్నా, ఇంజనీర్స్లో ఎత్తుకున్నా నెల్లూరు వాసులే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ముఖ్యంగా మన వాళ్ళే ప్రథములుగా ఉంటారు. అంతేకాకుండా అందరికీ మంచిగా సర్వీస్ చేయడంలో కూడా మన నెల్లూరు ఎల్టీపీస్ మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటారని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, బిల్డర్ అసోసియేషన్స్, ఇంజనీరింగ్ అసోసియేషన్లో కూడా మన వాళ్ళే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర పురోభివృద్ధికి, మన జిల్లా పురోభివృద్ధికి, మన సిటీ అభ్యున్నతికి కూడా మంచిగా మన ఎల్టీపీస్ అందరూ కూడా కృషి చేస్తూ నారాయణ గారు మన టౌన్కి, ముఖ్యంగా మన కార్పొరేషన్కి ఏ విధంగా మన సిటీని అన్నిటికంటే కూడా 25 జిల్లాలలో ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాని దేశవ్యాప్తంగా నెల్లూరు సైతం చూడాలా అనే ఉద్దేశంతో నారాయణ గారు ఏ విధంగా అయితే సిటీ మీద అడుగులేస్తున్నాడో దానికి అన్నిటికి కూడా ముఖ్యంగా మన ఎల్టీపీస్ కూడా ఆయనకి సహకరిస్తూ, ఆయనకి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ, ఉండే ఇబ్బందులు ఏమున్నాయని కూడా తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా ఈ 2 ఇయర్స్లో నారాయణ గారు సిటీ మీద చేయబోయే డెవలప్మెంట్ అన్నింటిలో కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ముందు నిలిచి అంతా సహకరించి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఏరియాను కూడా ప్రప్రథమంగా క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని, దానికి అంతటికి కూడా మంచిగా సిటీని స్మార్ట్ సిటీగా తొందరగా మన సిటీని డెవలప్ చేయాలని, దానికి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా మిత్రులందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఎల్టీపీలు మిత్రులందరితో కలిపి వాళ్ళ కుటుంబ సమేతంగా ఇచ్చేసినటువంటి వీళ్ళందరితో కలిపి విశ్వేశ్వరయ్య గారి జయంతిని జరుపుకోవడం అనేది గర్వకారణం. సివిల్ ఇంజనీర్ అయినటువంటి విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో మేము పాలు పంచుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం. అట్లే నెల్లూరు వాసులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. అట్లాంటి వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తికి మనం అందుబాటులో ఉండటం, ఆయన ఆదేశాల ప్రకారం ఎల్టీపీ మిత్రులైనటువంటి మేమందరం కూడా సారు నిర్దేశించిన ప్రకారం మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మాకున్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము సార్కి తెలియజేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచిలుకున్నటువంటి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నారాయణ గారికి చాలా రుణపడి ఉన్నాము. వీటన్నిటికీ మాకు మధ్యలో ఒక వంతెనలాగా, నారాయణ గారికి మాకు మధ్యలో ఒక వంతెనలాగా చాలా బిజీగా ఉన్నటువంటి, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి కూడా తన సమయాన్ని కేటాయించినటువంటి, తన కుటుంబ సభ్యులకు కూడా కేటాయించినటువంటి నారాయణ గారు మాకు విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మాకు సమయం కేటాయించడం, తదనుగుణంగా మాకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన ద్వారా మేమందరం నెరవేర్చుకోవటం. అదేవిధంగా సార్ చెప్పినట్టు ఈరోజు మేమందరం కూడా నెల్లూరు డెవలప్మెంట్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మా వంతు సాయంగా మేము కూడా చేస్తామని మీ అందరి ముఖంగా తెలియపరుచుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున నారాయణ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 158వ జయంతి ప్రోగ్రామ్ని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే భారతరత్న, ఆయన ఫస్ట్ భారతరత్న. ఆయన గురించి మనం ఈ ప్రోగ్రాము మన ఇంజనీర్ మిత్రులందరూ ఒక పండగ వాతావరణంలో చేస్తున్నాము. ఈ పండగ వాతావరణానికి మరీ మంచి ఒక ఇది వెన్ను తీసుకొచ్చిన మన ప్రోగ్రాంకి విచ్చేసి విజయభాస్కర్ రెడ్డి గారు, మన నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సిపి మేడం, వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములై మా ఇంజనీర్ ఫ్యామిలీలకి మేము మీతో ఉన్నాము, మేము భరోసాగా ఉన్నాము, ఇంజనీర్ల సమస్యలకైతేనేమి మన ఇంజనీర్ల కోసం చేసే కార్యక్రమాల్లో మేము వెంట ఉంటామని చెప్పి ఈరోజు మన విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి రూపుకర్త, అమరావతి శిల్పి మన పొంగూరు నారాయణ గారు ఈరోజు ఆయన చేస్తున్న కృషికి మనం అందరూ ఇంజనీర్లు అందరము మా వంతు మేము సహకారాలు అందించి మన రాష్ట్రమే కాదు దేశంలోనే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాజధానిని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, వారికి ఇంజనీర్లందరం సపోర్టుగా ఉండాలని చెప్పి మా ఇంజనీర్ నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంజనీర్కి, ప్రతి ఒక్క బిల్డర్కి, ప్రతి ఒక్క మన ఆఫీస్ బేరర్కి మనం ఈ బృహత్తమైన కార్యక్రమంలో వారు చేస్తున్న కృషికి మనం సహాయపడాలని చెప్పి మన విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ ఇంజనీర్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మనం నారాయణ గారికి మనం నెల్లూరు జిల్లా వాసులం కాబట్టి నెల్లూరు జిల్లాకి ఆయన పెద్ద ఒక అసెట్ మాకు ఆయన నారాయణ గారు. అమరావతికి రూపకల్త శిల్పికి మేము ఆయనకి సహకరిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మనం ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఆయనకు ఒక మాట ఇస్తూ, ఆయన వెంట మేము నడుస్తూ ఈ నెల్లూరు సుందరీకరణలో భాగం అవుతామని చెప్పి మనం మాటిస్తూ మీ అందరి మీడియా మిత్రులు మాకు ఈ ప్రోగ్రాంలో వచ్చి విచ్చేసి మీ సహకారాలతో మీ అమూల్యమైన టైంని మీడియా మిత్రులు కూడా మనకు కేటాయించారు కాబట్టి వాళ్ళ టైంని మీకు కూడా నేను చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి ఎంతో సహాయం చేసినటువంటి మన గౌరవనీయులు, మన మున్సిపల్ అడ్మిషన్ సంబంధించినటువంటి పి నారాయణ గారి మంత్రివర్యుల గారికి ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధిలో మన విజయభాస్కర్ రెడ్డి గారు సూచించినట్టుగా మేము కూడా మా వంతు సహాయం చేసుకుంటూ మాకు పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.